ఈ పవన్ కళ్యాణ్ గారు ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అనుకోండి, వాళ్ళు 13 మంది వాళ్ళే ఎస్ఎస్మి అన్నారు అనుకోండి, 13 మంది వెళ్ళిన టీడీపీ ఎమ్మెల్యేలు ఏంటి అని గట్టిగా అన్నారు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారిని కాదని కూడా వాళ్ళు లేడు. అవతల బీజేపీకి వెళ్ళి ఆడుకున్న వాళ్ళు వీళ్ళందరూ 2 నిమిషాలు ఆయన గట్టిగా ఊపిరి తీస్తారు, 2వ నిమిషం వెళ్ళరు ఉంటారు ఊపిరి వదిలి లోపుగా. వీళ్ళు దాన్ని చూసుకుని మెటమెటలు ఆడిపోతే సో ఆ కామెంట్స్ వాళ్ళనే డ్యామేజ్ చేస్తాయి, ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. అందులో నో సెకండ్ థాట్. ఇప్పుడు ఈ ఊపులో మన నాగబాబు గారికి మినిస్ట్రీ చాలా చాలా అతి ఎక్కువైపోతుంది ఆత్మన్నా నేనేమో ఆశ్చర్యపడినా. అవునా మరి డౌటా? ఇది ఎదురంకి తోడు మినిస్టర్ కూడా ఇచ్చి బొరబా తీసుకుంటారు. ఎందుకే సార్ ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చి చాలా కమిట్మెంట్లు చాలా మందికి చూసాను. కానీ కమిట్మెంట్లు ఇచ్చిన వర్మకే దిక్కులేదు వీళ్ళారండి. ఆఫ్టర్ వర్మ వేరు సార్ మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, ఏంటంటే వర్మ వేరు నాగబాబు వేరు కదా. వర్మ గారితో నాగబాబు కంపారిజన్ ఏంటండి? ఎవరండి అతను? వాళ్ళ అన్న కాబట్టి వాళ్ళ తమ్ముడు కాబట్టి అన్న తమ్ముడు ఇద్దరు ఆబ్లిగేషన్ భరిస్తున్నారు. మనందరికీ ఏంటి ఆబ్లిగేషన్? ఎవరికి ఉపయోగం? ఫలానాది ఉపయోగం అని అండర్లైన్ చేయమనంటే దాని మీద మాట్లాడచ్చు చూడన్నా. ఏమో కాదు వాళ్ళు వ్యక్తిగతంగా అదే చెప్తాను, వ్యక్తిగత ఆబ్లిగేషన్స్ పట్టుకుని అందరికీ రుద్దుతానంటే కుదరదు. వాళ్ళు స్టేచర్ కావాలంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి నిలబడి గెలుచుకుని రమ్మంటే అప్పుడు మాట్లాడదాం వాళ్ళ ప్రజానాయకులని. నేను ఎప్పుడు లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నేను మాట్లాడాను మొన్నటిదాకా. ప్రజాక్షేత్రంలో ప్రూవ్ అయ్యేదాకా నో టాలరెన్స్ ఎవడైనా. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడడం నాట్ యాక్సెప్టబుల్. ఒకరిని కించపరిచే విధంగా అది చాలా ఇంపార్టెంట్. ప్రజల యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు ఎస్ వీళ్ళు ప్రజానాయకులు అని చేత మనం మూసుకుని ఉండాలి. కానీ ప్రజానాయకులు అవ్వకుండా మాత్రం మెటమెట్లాడితే మాత్రం నో టాలరెన్స్. వర్మ ప్రూవ్ అండ్ ట్రాక్ అయినా. ఈవెన్ జనసేన వాళ్ళు కూడా నాగబాబు కామెంట్స్ మీద సీరియస్ అయినా ఉన్నారు. ఎవడని సీరియస్ ఎవడంటే తల తోక లేకుండా అడ్వైస్ చేస్తాం మాట్లాడుతున్నాం. ఇప్పుడు పోనీ ఆ మాట పవన్ కళ్యాణ్ గారు నోటంపటి వచ్చినా నన్ను చూసి గెలిపించారు మీరు అని ఏదో. ఇప్పుడు అక్కడ బాధాకరణ విషయం అంటే అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుని వచ్చాడు. వీళ్ళు ఒక్కడికేనా? వర్మకు ఒక్కరికే లేదు. మీరు కావండి చూడండి, ఎవరు మొదలెట్ట వీళ్ళే దాలేదు అందరికీ చేతులు ఎత్తేసండి, తర్వాత దండాలు ఎట్టేసండి, అంతా బాగుంది. ఒక్క వర్మకి ఏం తప్పు చేశాడు ఆయన? ఇక్కడ గెలిపించడం తప్ప. పాపం ఆయన మరీ మనోవేదన ఎలా అంత సింపతీలే అక్కర్లే. కానీ వాళ్ళందరూ ఎవరు డబ్బులు ఎక్కడ చదువుకున్నారో అంత బాగానే ఉన్నారు. అలానే కాదు, డబ్బులు లేకుండా వాడు ఒప్పుకోడు సార్. మీకు అది కూడా చెప్తున్నాను. ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఆయన దాన్ని ఇప్పుడు ఒక పవర్ ని త్యాగం చేశాడు కదా. అదేలేండి, ఆయనకంటూ కొంచెం ఏదో ఒకటి ఉంటది కదా. ఇప్పుడు కమిట్మెంట్ ఏదో ఒకటి ఉంది, అది ఉంది, కమిట్మెంట్ రావాలి కదా. ఉండబట్టే నోరు పెగలట్లే గట్టిగా వర్మక. ఏదో మా జీవి రేట్లకు బల్లు అనిపించింది కూర్చుని. అది కాదు అనుకుంటే, అది కాదనుకుంటే. ఓకే సరే. ఇక్కడ ఏపీ రాజకీయాల వరకు అలజడులు సృష్టించడం అంటే ఓకే. ఎందుకు తమిళనాడు రాజకీయాల్లో వేలు పెట్టి వాళ్ళైతే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా తోలు తీసేస్తారు వీళ్ళు. సినిమాలు ఇంకా ఆల్కొన చేసినా ఆశ్చర్యపడకండి. తమిళనాడుకు ఉన్న కట్టింగ్ ఎవరికి ఉండదు సార్. వాళ్ళ రాష్ట్ర ప్రయోజనం అంటే డిఎంకే ఏడిఎంకే బద్ధశత్రువులు అయినా సరే రాష్ట్రానికి ఎవడైనా పైనుంచి లేదా రాష్ట్ర ప్రయోజనాలు అరింపజేస్తారంటే వాళ్ళు ఇద్దరు ఒకటి అయిపోతారు. అది వాళ్ళ ఒరిజినల్ క్యాపబిలిటీ. వీళ్ళతో ఏం కాదండి. అనవసరంగా వీళ్ళు ఓవర్ యాక్షన్లు అనవసరంగా వాళ్ళు ఎరుమలోకలు కాబట్టి భరిస్తున్నారు. అసలు అనవసరమైన పేలాపనలు, అసందర్భ పేలాపనలు ఎవరండి? మీ స్థాయి ఎంత అండి? మీ స్థాయి అంత చిన్న స్థాయి. ఒక రాష్ట్రంలో ఒక రీజనల్ పార్టీ కన్ఫైన్ అయిన దగ్గర జాతీయ స్థాయి రాజకీయాలు మాడేస్తుంటే ఎట్లా? వాట్ వై యువర్ కనెక్టెడ్? అలాగదండి, నాకు తెలియక అడుగుతాం. మనమే హిందీ భాష అంటే కింద మీద పడి చేస్తాం. ఎలా అతి కష్టం పెట్టి 10th క్లాస్ పాస్ అవ్వడానికి ఎన్ని బాధలు పడ్డాం అందరికీ తెలుసు. నాట్ దట్ అందరూ 100కి 100 మందికి హిందీ వచ్చేస్తుందని కాదు సార్. అది చాలా బాధాకరమైన విషయం. మన రాష్ట్రంలో మనకి తెలుగుకి ఆప్షన్ ఇంకోటి లేదు. సెకండ్ లాంగ్వేజ్ సంస్కృత్. ఏదో కింద మీద పడి మొత్తం 4 మార్కులు తెచ్చుకుందామని చూస్తాం. నేను చాలాసార్లు చెప్తున్నాను అదే విషయం. ప్రతి ఒడికి హిందీ అనగానే అమ్మ బాబాయ్ అనే భాష ఉన్నాడు, కానీ హిందీ ఉందిరా నేను ఆడేస్తాను పాడేస్తాను అన్నాడు ఎవరు లేడు. చాలా వాళ్ళందరూ చూడ ఇష్యూ మీద చాలా సీరియస్ అవుతుంది. ఈవెన్ విజయ్ కూడా ఆయన కొత్తగా పార్టీ పెట్టి ఆయన కూడా కండెమ్ చేస్తున్నాడు ఈ విషయం. సార్ మీకు మళ్ళీ చెప్తున్నాడు, వాళ్ళ భాష అక్కడ చాలా అర్థం పరమార్థం అంతా మారిపోయి ఉంటుంది సార్ హిందీకి. వాళ్ళు హిందీ అక్కడ యాక్సెప్టెన్స్ ఎందుకు ఉండదంటే వాళ్ళు మాట్లాడారు అనుకోండి హిందీలో, తమిళ్లో దాని అర్థం వేరు. ఆ అర్థం వేరన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటుంది? మిమ్మల్ని కంటిన్యూస్గా నేను కాన్వర్సేషన్లో నేను బూతులు మాట్లాడుతాను అనుకోండి నా లాంగ్వేజ్ అని, ఏం చేస్తారు మీరు? ఇప్పుడు నేను మాడిన భాషలో మీకు అర్థం వేరేగా వస్తుంది. ఇప్పుడు ఏం ఓ అని మాడతారు, ఆ శ్రీకాకుళం సైడ్ భావాలను పిలుస్తారు. ఏమో అంటే తప్పంటే అలా ఊర్లో భావాన్ని అర్థం. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఒక ఏరియా పెట్టి ఒక స్లాంగ్ ఉంటుంది. అప్పుడు వెళ్ళి వాళ్ళని ఏమని మాడితే వాళ్ళు ఊరుకుంటారా? చెప్పండి. ఒకసారి చెప్తారు, రే మాకు అర్థం వేరేగా వస్తుంది సార్, మీరు మిమ్మల్ని మర్యాద ఇస్తున్నాం అలా చెప్పండి అని. నాకు ఇక్కడ తెలంగాణ కాబట్టి నాకు అరే తొరి అనడం వచ్చు కాబట్టి ఆడికి వెళ్ళి ఏమరా ఏంద్రా బై అని అలా మాట్లాడాను అనుకోండి, వాళ్ళు ఊరుకుంటారా? లేదు. అంటే కొంత బాగానే ఉంటుంది. అందుకని ప్రతిదానికి మనం అనవసరంగా అడ్డమంట తెడ్డమని మాట్లాడితే వాళ్ళు ఎలా ఊరుకుంటారు?
దట్స్ వై యూ నీడ్ టు హ్యావ్ అ డెకరం. మనం ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, నీ ఏట సంబంధం దాంట్లో, నీకేం సంబంధం దాంట్లో? నీకు చదువు అయిపోయింది, ఇంక చదవలేవు కూడా ఫర్దర్, నీకు హిందీ బాధ లేదు, బాధపడి వాళ్ళకి తెలుస్తుంది హిందీ ఏంటని. కాదు ఇప్పుడు నీకు హిందీకి ఎంత అప్రహెన్షన్స్ వస్తున్నాయి కదా, మొన్నటిదాకా ఇంగ్లీష్ మీడియం గురించి కదా కింద మీద పడి చచ్చిపోతుంది. అదే పాయింట్ నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం పెడితే కదా చచ్చిపోయారు కదా అందరూ. చాలా పెద్ద ఇంకా మరి అందరూ వచ్చి వెంకయ్యనాయుడు గారు అయితే ఇంకా ప్రపంచం తెరబడిపోయింది, ఎలిమెంటరీ స్కూల్లో వాళ్ళందరూ మహాకవి శ్రీ లెవెల్లో కవితలు రాయాలి, ఈ ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళందరూ ఐన్స్టీన్ అయిపోవాలన్నట్టు మాట్లాడుతున్నారు కదా మీరు. మరి అప్పుడు ఇంగ్లీష్కి ఆప్షన్ లేదు, నాకు ఇంగ్లీష్ వద్దని చెప్పడానికి లేదు, హిందీకి అయినా ఆప్షన్ నాకు వద్దు బాబు ఇంకోటి తీసుకోవడానికి. అలా ఆడితే ఇంగ్లీష్ మీడియం పెడితే బాధ అయిపోతుంది నీకు, పక్కన తెలుగులో ఉండి అర్థం చెప్పమంటే నీకు మళ్ళీ హిందీ కావాల్సి వచ్చింది. ఇంగ్లీష్ పెడతానంటేనే రిజెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు హిందీ పెడతాం కోసం వీళ్ళు పోరాటం చేస్తున్నారు. దాన్నే అంటారు అది తెలివితేటలు పోతే ఏదో అంటారు లాస్ట్కి. బాబు ఏదో గెలిచారు, ప్రాణాలకు తెగించి 10 ఏళ్ళ ప్రస్థానంలో ఈసారి ప్రాణాలకు తెగించి గెలిచారు. గెలిచిన తర్వాత ఏం చేయాలో మీకు సంబంధించిన ఒక ప్రియాంబుల్ ఉంటుంది, దాని ప్రకారం పని చేయండి. ఏదో మీరు ఫ్యామిలీ పథకంలాగా అన్నకు కూడా ఇప్పించుకోవడం సంతోషం, గమ్మున ఉండండి. ఊరికే మెటమెటలాడిపోతే ఏంటి ప్రయోజనం? లేదు చిన్న శతక మనుషులే లేదు, వాళ్ళకి అధికార పార్టీ చాలా గట్టిగా వాళ్ళు రూలింగ్ లో ఉన్నారు. వాళ్ళు తుమ్మితో ఊడిపోయి ముక్కు మీది అచ్చని గట్టి తుమ్మారంటే ఎగిరిపోతారు ఆవిడ పనికి రాకుండా. దానికి చూసుకుని ఊరికే దేనికి పైపచ్చి ఆ హిందీ మీకు సంబంధం లేని అంశాలు తమిళనాడులో బాగా చూసుకోగలరు. వాళ్ళు రాష్ట్రంలో ప్రాణాలకు తగ్గిన జాతీయ పార్టీ కదా వెళ్ళి చూడండి ఒకసారి, అక్కడ నిలబడితే మీకు కూడా చెప్తారు వాళ్ళు ఆర్తపల్లెలు పెట్టి. వాళ్ళు ఖచ్చితంగా కన్సిడర్ చేసే సిచ్యువేషన్ కూడా కాదు. అలా విజయకాంత్కి రజనీకాంత్కి ఏలగా సావట్లేదు, సస్తాను రాలేండి. రజనీకాంత్ బిక్కులు ఆడుకుని ఎందుకు వచ్చిన రాజకీయాన్ని దూరం పోయి ఆడుకుంటారు. ఆయన వెళ్ళిపోయి అక్కడ చాలా మంది, ఇప్పుడు కమల్ హాసన్ వెళ్ళిపోయాడు, పార్టీ పెట్టాడు, పోటీ చేసాడు, వెళ్ళిపోయాడు. విజయకాంత్ గారు పెట్టారు, ఆయన వెళ్ళిపోయాడు. నెక్స్ట్ శరత్ కుమార్, రజనీకాంత్ వీళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళే కదా, వాళ్ళే అడ్జస్ట్ అవ్వకుండా. వీళ్ళందరికన్నా అతీతం రజనీకాంత్, ఆ వల్ల కాదు బాబో దండం పెట్టిపోయాడు. ఆయనకన్నా సూపర్ స్టార్లు ఎవరు లేరు నాకు తెలిసి దేశం కదా. అలాంటివాడికే నా వల్ల కాదురా బాబు, ఈ తమిళ రాజకీయాలతో మనం చాలా కష్టం, వీళ్ళు ప్రజల్ని మెలడం చేయడం, వాళ్ళకి ట్యూన్ చేయడం చాలా కష్టం అని దండం పెట్టి పోయాడు. వీళ్ళెవరండి ఇలా అంత సినిమా వాళ్ళు వేస్ట్, అసలు టైం వేస్ట్ బ్యాచ్లు. వీళ్ళని పట్టుకుని కుక్కతో కట్టుకుని గోదావరి ఏదినట్టు ఉంటుంది. వీళ్ళతో ఏం కాదు సార్, తెలియకుండా హాఫ్ నాలెడ్జ్ కూడా కాదు, ఏదో పదాలు వింటారు అదే ఎనసొంపుగా ఉన్నాయని చెప్పి అందులో ఆ బీజేపీ వాడు నాకు తెలిసి హిందీ ఇంగ్లీష్లో చెప్తారు, వీళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ థింగ్ మీకు గుర్తుంచుకోండి, ఇంగ్లీష్ భాష నేర్పడం అంటే ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పుతారు, ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడం నేర్పరు. అది గుర్తుంచుకోండి ఎవడన్నా. ఓకే, ద మీనింగ్ ఏంటో తెలుసుకోవడం ఎవడో ట్రై చేయరు.